నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పులివెందుల వెళ్ళారు. పులివెందుల నుంచి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ బెంగళూరుకి కూడా వెళ్ళారని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. అంటే తన సతీమణి భారతిరెడ్డి గారితో కూడా ఇద్దరు కలిసి వెళ్ళారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఎలహెన్కా ప్యాలెస్కి మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకంటే ఇక్కడ ఇన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు ఎందుకు ఇంత ఎప్పుడు కూడా తప్పించుకోవాలి, ప్రజల నుంచి తప్పించుకోవాలని ఎందుకు ట్రై చేస్తున్నారు ఏంటనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. సరే, నిన్న చూసినట్టయితే పులివెందుల్లో చూసాం ఏం జరిగింది, ఏంటి బిల్లుల గురించి, కాంట్రాక్టర్లు ఎలా చేశారు ఏంటి అని, వాళ్ళ బిల్లులు చెల్లించాలి, మా ఆస్తులు అమ్మినా కూడా మేము ఈ అప్పు తీర్చలేము పరిస్థితుల్లో ఉన్నాము అంటే వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి నిన్న అసలు ఒక 2 రోజులు కూడా ఉండకుండా మళ్ళీ ఎలహంకా ప్యాలెస్ అంటే బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది, ఇద్దరు భార్యాభర్తలు కలిసి. అసలు ఏంటి అసలు ఎలా చూడాలంటారు దీన్ని? సిరి గారు మీరు జాలి లేకుండా అడుగుతున్నారు. ఆయనకే దిక్కు లేదు, వాళ్ళకి గురించి ఏం చూసుకుంటాడు ఇప్పుడు? ఆయన మీద ఉన్న అభియోగాల గురించి ఎట్లా తప్పించుకోవాలని ఆయన తాపత్రయపడతా ఉంటే ఇక ప్రజల గురించో లేకపోతే ఆయన కోసం పనిచేసే వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తారు చెప్పండి. అంటే నాకు తెలిసినంత వరకు ఒక 2 రోజుల్లో అక్కడే మకం వేసేసి అక్కడ అంతా తిరిగి తెలుసుకోవాలి అని అనుకున్నారు అని చెప్పేసి. సరే, మీరు అన్నట్టు 5 రోజులు. మరి 5 రోజులు ఇక్కడ ఒక్కరోజు కూడా 24 గంటలు కూడా కనీసం ఉండలేదు కదా, మళ్ళీ ఎందుకు బెంగళూరుకి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆయన వచ్చి ప్రజల సమస్యలు అడుగుదామని చెప్పని ఆయన వచ్చాడు. అక్కడ తన సొంత నియోజకవర్గం కాబట్టి పర్యటన చేయాలని వచ్చాడు. పర్యటన చేయటం మీ దగ్గరకు వచ్చిన దాకా ఓపిక లేకుండా మీరు ఇంటి మీదకి వెళ్ళి మాకు అవి కావాలి ఈ కావాలని అడిగితే ఏడ తట్టుకుంటాడు పాపం మా పిల్లాడా మరి. అంటే తను చెప్పాడు కదా, ఎట్లయినా కోర్టుకు వెళ్ళైనా సరే మన బిల్లులు మనం తీసుకొచ్చుకుందాం అని చెప్పేసి అన్నారు. కోర్టుకు వెళ్తే అసలు ఈయననే ఫస్ట్ కోర్టుకు వెళ్ళాడు, మళ్ళీ వాళ్ళతో ఈయన కోర్టుకు వెళ్తారు అసలు? మరి ఆయన బాగా అలవాటు కదా న్యాయస్థానాలకు వెళ్తాం కాబట్టి ఎట్లా తప్పించుకోవాలి ఆయనకు తెలుసు. కాబట్టి రేపు పొద్దున కూడా ఇప్పుడు పనులు చేసిన వాళ్ళకి ఒక క్రమం అంటూ ఉంటుంది. ముందు వరుసలో ఎవరికి చెల్లింపులు, తర్వాత ఎవరికి చెల్లింపులు అనేది ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమాన్ని తప్పి గతంలో వచ్చిన సాంప్రదాయానికి విరుద్ధంగా తనకు కావాల్సిన వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించుకున్నారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ వాళ్ళు ఎవరు వీళ్ళ మీద కోపంగా ఉన్నట్టున్నారు, వీళ్ళకి ఇప్పించాల లేదు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామన్నటువంటి నమ్మకం అయితే ఉండొచ్చు. ఇప్పుడు కానీ అన్యాయం అయిపోతుంది. ఎవరు ఏ ప్రభుత్వాలు మారినా కూడా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వాళ్ళే అన్యాయం అయిపోయేది. గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా మార్చి లోపు వాళ్ళకి రావాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తే ఎప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. కానీ అలా చెల్లించరు. వాళ్ళకి ముఖ్యమైనటువంటి ఎవరైతే గుత్తేదారులు ఉంటారో వాళ్ళకి చెల్లించేసి ఇలా గ్రామ స్థాయిలో చేసిన వాళ్ళకి లేకపోతే నగరంలో చేసిన వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ప్రతి ప్రభుత్వం మారిన తర్వాత ఎదుర్కొనే సమస్య ఇది. ఇవాళ కొత్తగా వచ్చిందంటే ఏం లేదు, దీని గురించి మనం ఎక్కువగా జాలిపడాల్సిన అవసరం లేదు. మరి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంటది, ఇందా నేను చెప్పినట్టు ఆయన గురించి ఆయన ఎట్లా కాపాడుకోవాలో ఆలోచించుకుంటున్నారు. ప్రజల గురించి ఆలోచించుకునే సమయం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఉన్న 11 మంది శాసనసభ్యులు, ఆయనతో పాటు ఆయన కాక ఇంకా 10 మంది, వాళ్ళని ఎలా పక్క ద్వారాలు చూడకుండా చూడాలా? 4 లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు, వీళ్ళు ఏ పార్టీలోకి కలిసిపోకుండా ఎలా చూడాలి? తర్వాత న్యాయస్థానాలకి దగ్గరికి వెళ్లకుండా మరి ముఖ్యమంత్రిగా మనలో తప్పించుకున్నాడు. రేపు నుంచి అలాంటి అవకాశం లేదు. లేదంటే ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఆ ప్రోటోకాల్ అనేది ఉండదు. దాని గురించి ఆలోచించుకుంటున్నాడు. ఇంకా ప్రజల గురించి ఆలోచిస్తాడు ఆయన. మరి పాదయాత్ర చేస్తా, ఇంకా నాకు ఓపిక ఉంది, నాకు ఇంకా ఏజ్ ఉంది, నేను ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల్లోనే వాళ్ళ సమస్యలు అడిగి తీసుకుంటాను, పోరాటం చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాను. చిన్నప్పుడు మా పంతుళ్ళను పెద్దవాళ్ళు ఒక కథ చెప్తా ఉండేవాళ్ళు. ఒక అతను మల్లయోధుడు, పక్కనే కొండ ఉంటది, ఆ ఊరికను పక్క ఊరికి వెళ్ళడానికి మధ్యలో కొండ ఉంటది అనమాట. ఆ కొండ గురించి మాట్లాడుకుంటా ఉంటే నన్ను ఒక 4 రోజులు గట్టిగా మేపండి, కొండను తీసి పక్కన పెడతానంటాడు. సరేలే అని చెప్పని వీళ్ళు మేపుతారు. రోజుకి ఏటలు వాళ్ళకి కావాల్సినవన్నీ పెట్టి మేపుతారు. 4 రోజుల తర్వాత అంతా రెడీ అయిన తర్వాత ఎప్పుడు తెస్తావారంటే ఎత్తి పెట్టండి పక్క పెడతానంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు మనకు వస్తున్న సమాచారం ప్రకారం కొన్ని 100 కోట్ల రూపాయలు పులివెందుల్లోనే బకాయిలు ఉన్నాయి పనిచేసిన వాళ్ళకి అని చెప్పని అడుగుతున్నారని చెప్పని తెలుస్తూ ఉంది. వాళ్ళు ఏం పనులు చేశారు, ఆ పనులు ఏంటి పర్యవేక్షణ చేస్తారు, అంతకంటే ముందు ఎవరైనా చేసిన వాళ్ళకి బకాయిలు ఉన్నాయా, ఆ బకాయిలు ఇచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరకు వస్తారు. అది వరుస క్రమంలో జరుగుతాయి. కొంతమంది ఏంటంటే చేతివాట ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే అధికారులను పట్టుకోను లేకపోతే ప్రభుత్వంలో పెద్దలను పట్టుకోను ఓ 10%, 15% వాళ్ళకి సమర్పించేసి తొందరగా వాళ్ళ నిధులు వాళ్ళు తెప్పించుకుంటూ ఉంటారు. ఇది
ప్రతి గుత్తేదారు చేసే పనులే. ఉమ్. కాకపోతే ఏంటంటే తెలియకుండా అమాయకంగా పార్టీ మీద అభిమానంతో గ్రామ స్థాయిలో సర్పంచులుగా వచ్చిన వాళ్ళు అక్కడేదో వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవాలి, వాళ్ళు చేసినట్టు చూపించుకోవాలని చెప్పని వచ్చిన దాంట్లో కొంత ఎదురు డబ్బులు పెడతా ఉంటారు. పార్టీ మారిన తర్వాత, పార్టీ అధికారం మారిన తర్వాత, ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అసలు అలాంటి అవకాశం లేకుండా చేశాడు ఈయన. వాళ్ళ నిధులే ముందే లాగేసుకున్నాడు కదా, ఉమ్. కేంద్రం నుంచి వచ్చిన నిధులు లాగేసుకున్నాడు కదా. అవును సార్. ఆ గ్రామ స్థాయిలో సర్పంచ్ అంటే ప్రధానమంత్రితో సమానం ఉమ్. గ్రామ స్థాయిలో. గ్రామ స్థాయి. మరి వాళ్ళు పరువులు బాగొట్టేశాడు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్డును పడ్డారు, చెప్పులు తీసుకుని కొట్టుకున్నారు. వాళ్ళందరూ మన ఎన్నికల్లో చూపించారు. ఉమ్. ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఏం చేయాలి ఏంటి అనే దానికి వీళ్ళు ఒక ఉదాహరణగా ఉంటారు. ఉమ్. అట్లనే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు వస్తున్నాయి సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు శిక్ష, ఆయన కేసుల విచారణ గురించి ఇదంతా కూడా చూస్తే మళ్ళీ ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని ఆయన ప్రయత్నాలే చేస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. మరి తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆయన తప్పించుకునే అవకాశం ఉందంటారా? సందేహంగా ఉంది. సహకరించే వాళ్ళు ఉన్నంత వరకు ఆయన అట్లానే ఉంటారు. ఇంకా ఆయనకు సహకరించే వాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారు. ఇంత జరిగాక కూడా ధనం మూలం మిదం జగత్ అని చెప్పిన ఊరకం లేదు కదా. కాబట్టి ఆయన చేతిలో అపారమైన ధనం ఉంది, దాన్ని వెదజల్లుతా ఉన్నాడు. ఢిల్లీ స్థాయిలో ఊహించినంత డబ్బులు న్యాయమూర్తులకి ఆశ చూపించేసి ఎంతో మందిని వశపరుచుకున్నాడు అనేది మనకు వస్తున్నటువంటి సమాచారం. అన్ని వ్యవస్థలో జొరబడ్డారు వీళ్ళు. దీని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. రైట్. అట్లనే ఇప్పుడు ఈ ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల పైన అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ ప్యాలెస్ కట్టడం వెనుక అసలు ఏంటి కథ ఏమైనా ఉందని మీకేమైనా అనిపిస్తుందా? అంటే కథ ఉంది, భారతి గారు కోరారు కట్టారని చెప్పినది కదా ప్రజలందరూ చెప్పుకుంటుంది. ఇదంతా 500 కోట్లు అనేది చిన్న బడ్జెట్ కాదు. ఈ 500 ఇది ప్రభుత్వం ప్రజల డబ్బులు కదా. ఇప్పుడు వాళ్ళ ఆయన దగ్గర ఆయన కష్టార్జితమా? అంటే ఆయన ఏమన్నా గనులలో పనిచేసి సంపాదించాడా, లేకపోతే ఉద్యోగం చేసి సంపాదించాడా, లేకపోతే రిక్షా దొక్కి సంపాదించాడా, కూలి పని చేసి సంపాదించాడా? రాష్ట్ర ప్రజల డబ్బే కదా అది కూడా. అదే సార్, ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి చేయడానికి నిధులు లేవు, తన దగ్గర డబ్బులు లేవు, ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వడానికి, పెన్షన్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు. మరి దీనికి ఎలా వచ్చాయి? ఇప్పుడు ఆయనకి ఏం కావాలో ఎటు నుంచి తీసుకోవాలో ఆయనకు క్షుణ్ణంగా తెలుసు, తీసుకున్నాడు. కొంత పందారం వేసాడు కదా అందరికి పలహారాలుగా, పథకాల పేరు మీద. వాళ్ళు మెదలకుండా పడి ఉంటారు, వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు, ఆ ఓట్లు చాలు, నా మతం వాళ్ళు, నా కులం వాళ్ళు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నాకు ఓట్లు ఎత్తే చాలు, అందరు కలిపి ఒక 50% ఓట్లు వేస్తే నేనే ఇప్పుడు 30 సంవత్సరాలు ఉంటానని కదా ఆయన అభిప్రాయం. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలనుకున్నాడు ఆయన, ఆర్థిక రాజధానిగా. కాబట్టి అక్కడ ఉండటానికి వాళ్ళకు ఊహలకు అనుగుణంగా కట్టుకున్నారు దాన్ని. ప్రజలతో సంబంధం ఏముంది? ప్రజలతో పని కూడా ఏం లేదు కదా. కాబట్టి ప్రజల గురించో ప్రజల కోసమో పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని భావించాల్సిన అవసరం లేదు. దానికి సరైన తీర్పు ప్రజలు ఇచ్చారు. భవిష్యత్తులో నాకు తెలిసినంత వరకు ఆయన తప్ప ఇంకా ఆ పార్టీలో ఎవరు ఉండరు అనేది నేను భావిస్తాను.